सुप्रीम कोर्ट प्रधान न्यायाधीश जारी సుప్రీంకోర్టు జడ్జిపై దాడి జరిగిన ఘటనను దీన్ని ఖండిస్తూ మరి పద్మశ్రీ మందకృష్ణ గారి మేరకు మరి అన్ని కలెక్టరేట్ ముందు అల్ల జెండాలతో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు సుప్రీంకోర్టు న్యాయవాదినే దాడి చేసిన చరిత్ర మరి అగ్రహణ పునరుద్ధరణ. మరి దీన్ని మేము ఖండిస్తూ మరి ఆయనకు ఇలా సీజే అంటే సుప్రీంకోర్టుకు న్యాయవాది మీద ఇప్పటి వరకు దాడి జరిగినా కూడా ఆ వ్యక్తిని అరెస్ట్ చేయలేదు. ఆయన మీద ఎస్సీ యాక్ట్ పెట్టలేదు. ఆయనను ఇప్పటి వరకు మరి అరెస్ట్ చేసిన చరిత్ర. మరి ఇలా ఒక దళితుడు సీజే అయినా కూడా సుప్రీంకోర్టు ఒక న్యాయవాది ఎస్టీ వర్గీకరణ గురించి మరి 30 ఏళ్ల 3 దశల ఉద్యమాన్ని కూడా మాకు సపోర్ట్ చేసి కేంద్రంలో ఉన్న సుప్రీంకోర్టు న్యాయవాదులు 7 జడ్జిల ఆ జడ్జి కూడా మాకు ఒక న్యాయం చేశారు. అంటే 59 కులాలకు కూడా న్యాయం జరగాలని ఒక సీజే గారి మీద దాడి జరిగితే కూడా ఇప్పటి వరకు ఎవ్వరు ఏ పార్టీని స్పందిస్తారు. మరి ఎంఆర్పిఎస్ గౌరవశ్రీ మందకృష్ణ గారి పిలుపు మేరకు మరి ఈ రోజు అన్ని కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు చేయబడి జరుగుతుంది. మళ్ళా 17వ తారీఖు రోజున ప్రతి మండల కేంద్రంలో కూడా నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాలు మరి ఈ రోజు ఏ ప్రభుత్వాలు ఏ రాష్ట్రాలలో కూడా చేయని ప్రోగ్రాలు మరి మందకృష్ణ పిలుపు మేరకు ప్రతి ఒక్క మండల కేంద్రంలో జిల్లా కేంద్రంలో మరి సీజే అంటే సుప్రీంకోర్టు న్యాయవాదిని దాడి జరిగినా కూడా ఇప్పటి వరకు ఎవరు ఏం స్పందిస్తలేదు. వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలి. వెంటనే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టి ఆయనను అరెస్ట్ చేసి మరి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టి మరి మందకృష్ణ పిలుపు మేరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని నిరసిస్తూ గౌరవశ్రీ మందకృష్ణ గారి ఆదేశాల మేరకు నేడు కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు
నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అక్టోబర్ 7 తారీఖు నాడు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే గవాయ్ గారి పైన కిషోర్ గారు అనే ఒక వ్యక్తి బూటు ఇసరడం జరిగింది. దాన్ని నిరసిస్తూ మేము ఇలా మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిజంగా ఒక దళిత సీజేపై ఆ షూ విసరాలని మేము ఖండిస్తున్నాము. ఒకవేళ షూ విసిరిన వ్యక్తి వెనుక ఏదో ఎట్లాంటి ఖండన ఉన్నా, ఎట్లాంటి శక్తులున్నా ఆ శక్తులను తొందరగా దొరకబట్టి వాళ్ళందరిని అరెస్ట్ చేయాలి. ఒకవేళ అరెస్ట్ చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినట్లయితే మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఉద్యమానికి శ్రీకారం చుడతాం. న్యాయవాదుల పైన ఇట్లాంటి దాడులు మరెప్పుడు జరగద్దు. కేవలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దళితుడు కాబట్టే ఇట్లాంటి దాడి జరిగింది. దేశంలో ఎక్కడ నిరసనలు రాస్తారోకలు జరగలేదు. ఒకవేళ అగ్రవర్ణాలకు చెందిన సీజన్ అయితే ఖచ్చితంగా దేశంలో ఏదో మునిగిపోయినట్టుగా చేసేవారు. న్యాయవాదులు ఎవరైనా కూడా వాళ్ళని కులం కోణంలో చూడొద్దు. అది దళితుడైన గవాయ్ గారి పైన దాడి జరిగితే అది ప్రజాస్వామ్యం మీద జరిగినట్టుగా, అది ఈ దేశం మీద జరిగినట్టుగా, ఈ రాజ్యాంగం మీద జరిగినట్టుగా భావించి తక్షణమే కఠినంగా శిక్షించాలని, ఇట్లాంటి న్యాయవాదుల మీద దాడులు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. విజయ్ ఖలీల్ మాదిగ, ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు.